ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక సమ్మర్ వచ్చింది కదా, ఎడగన్న అట్లా వేద్దామని చెప్పేసి ఇక నాన్న అయితే ఒక 20 kgs బస్తా తెచ్చి అయితే నానబోసిండు. ఇది నానబోసి అట్కి 4 days అవుతుంది. ఇక వడ్లు ఈరోజు అల్లుకోడు అని చెప్పేసి ఇక నేను అమ్మ అయితే ఇక మొలకెత్తున్నాం. చూడండి మా వరి మొలకలు ఎంత బాగా వచ్చినాయో కదా. వడ్లు లేవాలి, నానబోయాలి. మన పంట చేతికి రావాలంటే ఎంత కష్టపడాలో చూడండి. ఈరోజు సాయం బాగా ఎండ కొడుతుందని చెప్పేసి ఇక నాన్న వచ్చేసరి లేట్ అవుతుందని చెప్పేసి ఇక నేను అమ్మ అయితే మొలకెత్తున్నాం. చూడండి వడ్ల మొలకలు ఎంత బాగా వచ్చినాయి. ఇక చూడండి మొలక ఇప్పుడైతే అయిపోయింది. ఇక అమ్మ అయితే మొత్తం దగ్గర నూపుతుంది. ఇక తీసుకొని ఇక నేను నాన్నగాడు ఇక చల్లడానికి ఒక జబ్బు అయితే తీసుకొని పోతున్నాం. మా బావి కొంచెం దూరం ఉంటుంది అని చెప్పేసి నాన్న అయితే ఇక మా టీవీఎస్ తీసుకొని పోతున్నాం. చూడండి మంచిగా సాయంత్రం వేళ అయితే నేను బావికి అడిగిపోతున్నాను. రైతు అంటే రైతు ఏం చేస్తున్నారు అని చాలామంది కామెంట్ చేస్తారు కదా. చూడండి రైతు చేసే విలువ రైతు మాత్రమే చేసి ఎంత కష్టపడుతుండే అనేది. ఇక పొలం దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి ఇక నాన్న అయితే మొలకలుతానికి అయితే ఇక మొలక గింజలు అయితే ఇక జబ్బలు అయితే ఊస్తుండు. ఇక మొలక ఇరిగిపోతుంది అని చెప్పేసి ఇక నాన్న అయితే స్లోగా ఊస్తుండు జబ్బల. మా నాన్నగాడు చూడు ఎట్లా చూస్తుండు. ఇక నాన్న అయితే ఇక జబ్బలు పూసుకొని ఇక మొలకలుతానికి అయితే ఇక మడిలోకి దిగుతుండు. ఇక మంచిగా దేవునికి అయితే దండం అయితే పెట్టుకున్నాం, మంచిగా పంట మంచిగా రావాలని. ఇక నాన్న అయితే చల్లుతుండు చూడుర్రి. ఇది పొద్దుగానే గొర్రు అంతా కొట్టేసరికి ఇక మంచిగా వాటర్ అనేది మంచిగా పేరుకుపోయింది చూడుర్రి. ఇది పోసుడు అయితే ఒక ఎత్తు, కానీ కోతులు ఈ కొంగలు దొక్కకుండా ఇంకా ఎన్ని రోజులు కాపలా ఉండాలో ఏమో. మా బాయికని అయితే ఫుల్ కోతులండి. మొలక అయితే ఎట్లా దక్కనిస్తాయో ఏమో అని ఇక మా నాన్న అంటుండు. ఇక రోజు కావాలి ఉండాలి ఆడని నేను చెప్తున్నాను. ఈ ఎండాకాలమే కదా, ఇక అంత ఏం పని ఉండదని చెప్పేసి ఇక రోజు బాయికాడికి రావాలి. ఇక తప్పదు. ఇక మన పంట చేతికి రావాలంటే మన పంట కావాలి, రోజు ఉండాలి. చూడు నాన్న ఒక జబ్బడైతే గుప్పొచ్చిండు. ఇక మళ్ళీ ఇంకో జబ్బ అవుతుంది, పోస్తుండు మొలకలు. తాత ఏం చేస్తుండు? మీలో ఎంతమందికి మొలక అలికిన ఎక్స్పీరియన్స్ ఉందనేది కామెంట్ చేయండి. ఇక నాన్నలకైతే మంచిగా వస్తుంది ఊరినారు. చూడండి ఇంకా లాస్ట్ జబ్బాయి ఈ జబ్బ అయితే ఇక మొలక అయిపోయినట్టే. చూడండి ఇక నాన్న ఎత్తుకొని వరాల నుంచి అయితే పోతుండు. అయిపోయిందా? మొలకలకు అయితే అయిపోయింది. చూడండి అలికిన కాడికి సముద్రంగా ఎట్లుందో. ఇక ఆడిపోదాం మా నాన్నగాడు పోదా ఆడిపోదా అన్నా కానీ మా నాన్నగాడు అస్సలు వస్తలేడు. ఇక కూతులు ఇట్లా పందులు ఇట్లా ఏమన్నా వస్తాయని చెప్పేసి ఇక నాన్న కట్టె పెట్టి ఆ కట్టెకు బస్తా అయితే పెడుతుండు. ఇక నైట్ టైం కదా పందులు వస్తాయని అట్లా బస్తా పెడుతుండు. ఓకే ఫ్రెండ్స్, మా మొలకడు కూడా అయితే అయిపోయింది. ఇక సాయంత్రం అయింది కదా, ఇంటికి పోదాం అని చెప్పేసి ఇక నేను కొంగల్ పొరి ఇక మేమైతే పని అయితే అయిపోయిందని చెప్పేసి నాన్నగా దాదా అన్న మా నాన్నగాడు అస్సలు వస్తలేడు. నీ అమ్మాట రాయుసుకుని పోతావు అమ్మ పోయినా మంచిగా రాళ్ళతో ఆట ఆడుకుంటుండు చూడు మా నాన్నగాడు. ఒక్కడు లేకుండా పోయినాయిగా. మొలకడు అయితే అయిపోయింది. ఇక నాన్న అయితే నీళ్ళు గిట్లా తీద్దామని పోయి అక్కడ పొలం దగ్గరికి అయితే పోయిండు. ఇక అంతలోపు మేము అయితే బండి కాడికి అయితే వచ్చేసినాం.
ఇక ఇంటికైతే పోతున్నాం. మా నాన్నగారు బురద అంటిందని ఇక నాన్న ఎత్తుకొని వస్తుండు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రైతు కష్టం రైతుకే తెలుసు అంటారు కదా. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి.